sarees పట్టు సంబరాలు. Win 5 gram gold coin, 3 winners every week on purchase of 10,000 rupees. నేను ఇందా నుంచి మిమ్మల్ని చూస్తుంటే నా కళ్ళు జిగ్ 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 అని మెరుస్తున్నాయి అనమాట. మిమ్మల్ని చూడడం అనే కాదు, మీ చేతికి ఒక రింగ్ ఉంది, నాకు మెరుస్తుంది. అది డైమండ్ అది? అవునండి, అవునండి. ఇందా నుంచి కళ్ళకు కొడుతుంది అది. నిజంగానా? లైటింగ్ వల్ల సప్రూపం కొడుతుంది. డైమండ్ మీరే కొనుక్కున్నారా? నేనే కొనుక్కుంటాను. నాకెవరు కొనిస్తారండి? ఆపదలు ఉన్నప్పుడు అన్నమే పెట్టలేదు, పిలిచి డైమండ్ రింగ్ ఎవరు పెడతారండి? మీరు బాగున్నారు. ఇప్పుడు రిచ్ అయిపోయారు, మనమే కొనుక్కోవాలి. ఇప్పుడు మీరు రిచ్ ఏం కాదండి. రిచ్ అంటే ఏంటి, వెల్ సెటిల్డ్. 2 ఇల్లులు ఉన్నాయి, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. మనం ఏం చేయకపోయినా ఇన్కమ్ వస్తుందంటే అప్పుడు కాల్ రిచ్. మనం ఏంటంటే ఈ రోజు చేసుకుంటే ఉంటది, లేకపోతే ఉండదు. అందుకోసం నాకు ఆ ప్రౌడ్నెస్ లేదు. ఈ రోజు ఉంటుంది, రేపు ఉండదు. ఈ రోజు ఉందని చెప్పి నేను ప్రౌడ్నెస్ చూపిస్తే రేపు నాడు లేనప్పుడు అందరు ఏమైనా లోపల నవ్వుకుంటారు. అప్పుడు ఏషాలు ఇప్పుడేంటి బాగానే అది ఎందుకండి అవన్నీ. అందుకే నేను ఎప్పుడైతే నా ఇన్కమ్ జనరేట్ అయింది, నేనైతే అన్ని కొనడం స్టార్ట్ చేసి అంత అవుతుందో మొత్తం కంప్లీట్ ఈగో పొగరు అన్ని పడిపోయాయి. కంప్లీట్ గా పొలైట్ గా అయిపోయినానండి. ఎవరు ఏమన్నా సరే పడుతున్నాను కూడా. ఈవెన్ బయట ఎవరైనా ఏమన్నా ఇప్పుడు బాగా కోపం వచ్చి మాట అంటాడు, కోపం వస్తుందండి ఓసారి. అదే డైలాగ్ గుర్తొస్తుంది, ఎక్కడ నెగ్గాలో కాదే ఎక్కడ తగ్గాలో తెలియాలి. సర్లే అన్నే కదా అంటాడు, అలుగుతా మాట్లాడను. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ 2 రోజులు మళ్ళీ దాని తర్వాత మాట్లాడుకుంటాను. ఈ వీడియోస్ వల్ల మీకు మీ ఫ్యామిలీ ఏం ఇష్యూస్ రాలేవండి? ఎప్పుడు ఏం రాలేదు. అంత హ్యాపీగా ఉన్నారు. అంత హ్యాపీ. ఎందుకు చెప్పనా? ఈ రీజన్ కూడా చెప్తా. ఇప్పుడు ఎవరికైనా ఉండదా, వైఫ్ వెళ్ళి అతనితో అలా డాన్స్ చేస్తుంది, ఇలా డాన్స్ చేస్తుంది. బట్ థింగ్ ఏంటంటే నేను వెళ్ళేటప్పుడు ఒక్కదాన్ని ఎప్పుడు వెళ్ళలేదు. ఎప్పుడు ఇప్పుడు నేను డాన్స్ స్టూడియోకి వెళ్తా, పక్క మాది పెద్ద కాందాను అత్తయ్య వాళ్ళ పక్కనే మా అల్లుడు, మా పెద్ద కొడుకో, సెకండ్ కొడుకో, లేదంటే డ్రైవరు. ఇప్పుడైతే కార్ తీసుకున్నాను కాబట్టి కార్ తీసుకున్నప్పుడు డ్రైవర్ ఉంటున్నాడు. మరి ఇంకేంటండి, ఎవరు ఉంటారు డాన్స్ స్టూడియోలో చేసేటప్పుడు? పక్క అక్కడ డాన్స్ చేసేటప్పుడు ఫ్యాన్ పట్టుకోవడానికి ఒకరు ఉంటారు, వీడియో తీయడానికి ఒకరు ఉంటారు, సాంగ్ ప్లే చేయడానికి ఒకరు ఉంటారు. సినిమా సెటప్ మాకు ఒక రీల్ ఒక సెటప్. వీళ్ళందరూ ఏమనుకుంటారు, అతనితో వెళ్ళి డాన్స్ స్టూడియోకి వెళ్ళి డాన్స్ రీల్ చేసి వచ్చింది, ఆ చెలో వీళ్ళిద్దరి మధ్య ఉంది. పోయినా ఇమీడియట్ గా ప్రాక్టీస్ ఉంటుంది, టేకులు ఉంటాయి, వెళ్ళిపోవాలంటే ఇంటికి. నా టార్గెట్ ఏంది, ఫస్ట్ ఇంటికి పోవాలా. ఇక వీళ్ళందరూ ఏదో సో అక్కడ తెలుసు కదా సార్ ఏం జరుగుతుందని. మా హస్బెండ్ కి క్లియర్ గా తెలుసు, అందరికీ తెలియదు, జనాలు అందరికీ తెలియదు, తెలియాల్సిన అవసరం కూడా లేదు ఏం జరుగుతుంది. నేను డ్రైవింగ్ కూడా స్టార్ట్ చేశాను. నేర్చేసుకున్నానండి. ఎప్పుడు మొన్న రీసెంట్ కొన్నారు కదా కారు? 3 months అవుతుంది. 3 months అవుతుంది కదా కారు. నా హ్యాపీ. యాక్టివా నుంచి కార్కి వచ్చారు. నెక్స్ట్ ఇంకో కార్ మారుతారు, మంచి కారు, పెద్ద కారు, బెంజ్, BMW. అంత లేదండి, కార్ మనకు ఉందా లేదా అంతే. అది కూడా ఎందుకు అనంటే ఒక షూట్కి వెళ్ళి నేను కొనాలని ఆ థాట్ లేదు నిజం చెప్పానండి. ఎందుకంటే ఈ ట్రాఫిక్ ఇదంతా రోజు చూసి నాకు భయం. కానీ నేను ఒక కుబేరా సిల్క్స్కి వెళ్ళానండి. కుబేరా సిల్క్స్ ఓపెనింగ్కి వెళ్ళాము. వెళ్తే మీడియా వచ్చింది బాగానే, చాలా కెమెరాలు వచ్చేసినాయి. అక్కడికి వెళ్ళగానే నన్ను ఫస్ట్ క్వశ్చన్, ఎలా వచ్చారు మీరు, మీ కార్ ఎక్కడ? ఆటోలో వచ్చారు. నాకు తెలియదు కదండి, మనం ఓ క్యాబ్లో వచ్చా, అదేం చెప్పలేదు. ఆటోలో వచ్చారంటే ఆటోలో వచ్చినావా అలా అనేసారండి. తర్వాత బాలరాజుకి సేమ్ థింగ్ కన్వే చేసిన. బాలరాజు నన్ను ఇట్లా అన్నారంటే, ఇన్ఫ్లుయెన్సెస్ అమ్మా, మనకు ఉండాలి, అదే చూస్తారు వీళ్ళు, నీకు తెలియదు. సో అప్పుడు అందరు ఇన్ఫ్లుయెన్సెస్ ఉందండి. సో నేను తీసుకున్నా ఇంకా. కానీ తీసుకున్నాక మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంది. రోజు 4 షూట్స్ కూడా చేసేస్తున్నా, ఎందుకంటే కొంచెం కంఫర్ట్గా ఉంది కదండి అట్లా. మరి మీరు తెలంగాణ ఇది మ్యాక్స్ మీరు డాన్స్ కూడా బాగా చేస్తారు. ఫోక్ సాంగ్స్ ఆఫర్స్ ఎప్పుడు రాలేదా మరి మీకు? వచ్చాయండి. మరి ఎందుకు చేయలేదు? వచ్చినాయి, చేసిన. దాని తర్వాత ఒక లాస్ట్ ఫోక్ సాంగ్ షూట్ చేసినప్పుడు చాలా ట్రబుల్ ఫేస్ చేశానండి. ఏంటి అంటే కొంచెం ఎండాకాలము, నేను ఇది కూడా చెప్పడం మర్చిపోయాను, నాకు ఎక్కువ ఎండ పడదు, చలిని తట్టుకోలేను, ఏసీ కూడా ఎక్కువ పడదు, నేను అట్లా ఉంటా. ఆ ఎండలు తీసుకొని పోయి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ వరకు పెట్టేసరికి దాని మీదనే నాకు భయం కలిగిందండి. భయం పుట్టింది దాని మీద. వద్దులే అని చెప్పేసి నెక్స్ట్ సాంగ్స్ అన్ని పోస్ట్ పోన్ చేసి అప్పుడు ఇప్పుడు అదంతా దేకు అన్న గొంత నన్ను అత్త క్యారెక్టర్ నేను చేయాల్సిందండి. 2 months అయిందా, 2 months ముందు అడిగాడు. సో అది అట్లా హోల్డ్ పెట్టి లాస్ట్ తీసుకెళ్లి వేరే వాళ్ళతో చేశాడు. తను అప్పుడు కూడా అన్నాడు, మీరు చేసి ఉంటే ఆంధ్ర అండ్ తెలంగాణలో ఒక ఊపేది వేయడం ఆ సాంగ్ ఇంకా క్రేజీ లెవెల్ పోతుంది, కానీ మీరు ఒక్కలేదంటే ఆ సాంగ్ కూడా కొంచెం అట్లా ఉంది అని ఇంట్లో వాళ్ళు కూడా వద్దన్నారు. ఆల్రెడీ నీకున్న నెగిటివే చాలు, మళ్ళీ పెద్ద నెగిటివ్ ఎందుకు అని అన్నారు. నేనన్నా నిన్న మున్ని సరైనయ్యా అట్లా కూడా అన్నా. కానీ నాకు అది తలుచుకున్నాను సార్, ఆ సమ్మర్ ఎండ, ఆ పొల్యూషన్, దానివల్ల ఇంకా సాంగ్స్ అయితే అట్లేం లేదండి. ఏమన్నా ఇంట్లో షూట్స్ ఉంటాయి. తల్లి లచ్చులు సాంగ్ చేసిన,
తల్లి లచ్చులు ఓకే. ఆ సాంగ్ మదర్ క్యారెక్టర్ చేశాను. సో అలాంటివి ఓకే, ఇంట్లో ఉండి షెల్టర్ ఉంటుంది, పెద్దగా స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎగరాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫోక్ సాంగ్ ఏంటంటే వైడ్లు ఒకటి దగ్గరగా ఒకటి క్లిప్స్ తీసుకుంటూనే ఉంటాను, సేమ్ స్టెప్స్. అట్లా నాకు కొంచెం ప్రెషర్లో ఫీల్ అయ్యాను, అలాంటివి చేస్తాను. కానీ ఇంకొకటి కూడా చూడండి సార్, ఇప్పుడు శివ నేను ఈ స్లీవ్లెస్ డ్రెస్ ఇలాంటివి ఏమైనా వేసుకొని కొన్ని ప్రమోషన్స్కి మనం స్టైల్గా పోవాలి తప్పదు, కొన్ని ప్రమోషన్స్కి శారీలో వెళ్తాం, కొన్ని గాగ్రాస్, అట్లా అన్ని డ్రెస్సింగ్స్ యూజ్ చేస్తాను నేను. నాట్ ఓన్లీ దిస్, ఓన్లీ శారీ కాకుండా ఏ డ్రెస్సింగ్ తగ్గట్టు ఆ హెయిర్ స్టైల్స్ అవన్నీ ఉంటాయి అమ్మాయిలకు అవే పిచ్చబ్బా, వీళ్ళందరికి అర్థం కాదు. అయితే నేను తల్లి లచ్చులు సాంగ్ లో యాక్ట్ చేసింది నేనే, మదర్ సాంగ్ చేసిన. ఎన్ని అప్రిషియేషన్స్ తెలుసా, ఎన్ని అప్రిషియేషన్స్, ఎన్ని పాజిటివ్ కామెంట్లు, ఎన్ని షేర్స్, 150,000 షేర్స్. ప్రతి ఒక్కడు వాట్సాప్ స్టేటస్లో అదే, ప్రతి ఒక్కడు. ఆ క్యారెక్టర్ చేసినప్పుడు అమ్మ క్యారెక్టర్ చేసినా కదా, దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేసిరు మరి? నా ఏజ్ అయింది 32 years, మరి నేను ఎందుకు చేయాలి 60 ఏళ్ళ క్యారెక్టర్? అక్కడ మీరు క్యారెక్టర్ని చూసారు, మరి ఇక్కడ కూడా నేను చేసింది డ్యాన్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక సాంగ్ దగ్గర డ్యాన్స్ చేస్తే ఆ పర్ఫార్మెన్స్ని దానిలా తీసుకోవట్లేరు యాజ్ ఇట్ ఈస్గా. అదే నాకు ప్రాబ్లం అనిపిస్తుంది తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు స్లాబ్ వెబ్ సిరీస్ ఉంది, అందులో ఫ్రాక్ వేసుకున్నా, ఇంకా చిన్నగా స్లీవ్స్ వేసుకున్నా, ఎందుకంటే ఆ క్యారెక్టర్ దగ్గర డైరెక్టర్ చెప్పాడు ఆ క్యారెక్టర్ది చేసేసిన. అయితే నేనేమంటున్నా, తల్లి లచ్చులు దాంట్లో ఎట్లయితే ఆ క్యారెక్టర్ దగ్గర నన్ను యాక్సెప్ట్ చేశారో, ఇక్కడ కూడా ఈ క్యారెక్టర్ తగ్గట్టు ఇలా డ్రెస్సింగ్ చేసుకుని ఇలా చేశాను, దీన్ని కూడా యాక్సెప్ట్ చేయండి అబ్బా ప్లీజ్, దయచేసి. మళ్ళీ దాన్ని ఎంత పెద్ద చేస్తారో దానికోసం వెయిట్ చేస్తున్నాను. అది రిలీజ్ చేసినప్పుడే నాకు మీ ఫ్యూచర్ అర్థం అవుతుంది. నేను అందుకే డిలీట్ చేయించేసా, అప్లోడ్ చేయించా వరుణ్ సందేశ్ గారితో. నేను ఏమంటారు వీడియో లాంచ్ చేసుకున్నాను, మళ్ళీ డిలీట్ చేసేసాను. భయం వేసిందండి, జనాలు యాక్సెప్ట్ చేయలేరు దాన్ని. ఫ్రాక్ అంటే ఎలా యాక్సెప్ట్ చేస్తారు? కానీ ధైర్యం చేసి నెక్స్ట్ వీక్ రీల్స్ అది నేను డెఫినెట్ గా రిలీజ్ చేస్తా. కానీ నేను దయచేసి ఒకటే ఎక్స్క్యూజ్ నా సైడ్ నుంచి మాత్రం ఒకటే, ఏదైనా సరిగ్గా ఒక క్యారెక్టర్ చేసినప్పుడు క్యారెక్టర్ ని మాత్రం చూడండి. సుష్మా భూపతి కాదు, అక్కడ ఒక అమ్మాయి, నేను యాక్టింగ్ బాగా చేశానా లేదని మాత్రమే చూడండి, అంతేగా నేను వేసుకున్న బట్టల్లో చూడదే. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా మా ఆడియన్స్ తోని, మీ ఆడియన్స్ కి, మీ అభిమానులతో ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? మీడియా అండ్ ఈ షూట్ మీడియా వాళ్ళని చూస్తే నాకు ఏ ఫీలింగ్ ఉంటుంది తెలుసా, పాకిస్తాన్లోకి తీసుకొని వెళ్ళి నన్ను మోకాల మీద కూసబెట్టి వాళ్ళందరూ అటాక్ చేసి ఎట్లుంటుంది సేమ్ ఫీలింగ్ ఉంటుంది మిమ్మల్ని చూస్తే. ఎందుకంటే నేను లాస్ట్ టైం కుబేరా సిల్క్స్ పోయినా, నేను ఒక్క చిన్న డాన్స్ పర్ఫార్మెన్స్ చేసిన, కుబేరా సిల్క్స్ ఫుల్ ఫేమస్ అయిపోయింది. ఏంది ఆడ వచ్చిన హీరోయిన్ ఓపెనింగ్ ఏది ఫేమస్ అవ్వలే, రాజేశ్వరి గారు హీరోయిన్ గారు వచ్చారు, ఏది ఫేమ్ అవ్వలే. నేను నార్మల్గా ఒక డ్యాన్స్ చేసిన, రాను బొమ్మాయికి రాను, అయిపోయి కథం ఎన్ని పేజెస్లో అప్లోడ్, ఎన్ని వీడియోలు, నన్ను జూమ్ చేసి బ్యాక్ వెళ్ళి కిందకి. నేను స్టేజ్ మీదకి వచ్చి మైక్ పట్టుకోగానే 100 కెమెరాలు ఒకటి ముందుకు వచ్చినాయి, అంతమంది ఇన్ఫ్లుయెన్స్ ఇస్తున్నారు. లేదు అయిపోయిందా, వాల్యూ జోన్కి వెళ్ళానండి, లిటిల్ హార్ట్స్ టీము మేము వెళ్ళాము వాల్యూ జోన్లో. ఇంటర్వ్యూస్ నార్మల్గా చిన్న క్లిప్ ఇవ్వండి, అంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు, యూట్యూబర్స్ వచ్చారు, మోర్ దెన్ 30 మెంబర్స్. 30 మెంబర్స్లో ఒక్కరిని కూడా పట్టుకోలేదండి నన్ను తప్ప. నేను ఏదో నార్మల్గా మాట్లాడుతూ షాప్ చేస్తూ చిన్నగా ఇచ్చానా, అవి తీసుకెళ్లి ఫేస్బుక్లో పెట్టేసి అడ్డమైన కవర్ ఫోటోలు పెట్టేసి నాశనం సార్. నాకు మీడియాని చూస్తున్న ఒక రకమైన విరక్తి వచ్చేసింది. మీరు ఏమన్నానండి, మనం చెప్పేది ఒకటి ఉంటుంది, అక్కడ కన్వే చేసేది ఒకటి ఉంటుంది, నాకు అర్థమే కాదు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా ఎందుకు సుష్మా భూపతి మీద మీకు అట్లా ఫోకస్ ఉంటుంది నాకు అర్థం కాక అడుగుతా, ఎందుకు సుష్మా భూపతి షీజ్ ఎ నార్మల్ లేడీ, మీరే నన్ను చేసేస్తున్నారు. కొంచెం కెమెరాలో కొంచెం జనాలకి అట్రాక్ట్ గా కనబడతారు, జనాలు మనసుల్ని దోచుకునేలా కనబడతారు అనమాట. అంతేనా? మీరు కన్వే చేయాల్సింది అంత కన్వే చేశారా? కన్వే చేసేసాను. సో ఫైనల్గా అందరికీ నేనైతే వెబ్ సిరీస్ అయితే తీసాము ఆల్రెడీ ఎపిసోడ్స్. రిలీజ్ అయితే మాత్రం డెఫినెట్గా సపోర్ట్ చేయండి. ఇంత సపోర్ట్ చేసి ఇంత ముందుకు తీసుకొచ్చారు, ఇంకొంచెం సపోర్ట్ చేయండి. నేను చాలా రిక్వెస్ట్ మోడ్లోనే అడుగుతున్నాను. నేను ఎప్పుడు మీరు ఎన్ని కామెంట్స్ పెట్టి, ఎన్ని ట్రాల్స్ చేసి, ఎన్ని మీమ్స్ చేసి, ఎంత బాధ పెట్టినా నేను ఒక్క అడుగు కూడా వెనక్కేయకుండా వెళ్తూనే ఉన్నాను. కనీసం నా పేషెన్స్ని చూసి, నా ఓపికను చూసైనా కొంచెం తగ్గండి అయ్యా, ఏం చేయకండి అయ్యా. ఇంకోటి ఒక్క విషయం చెప్పడం మర్చిపోయాను శివ, నా వీడియో ఎవరో ఇట్లా లైక్ ఒక్క ఫోటోని పెట్టి ఏకంగా పళ్ళు తీసేసి అంతా అట్లా చేసేసాడు. ఆ అబ్బాయికి నేను మెసేజ్ పెట్టినా చూసుకోలేడు. నేను డైరెక్ట్ గా సైబర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదామని నేను కార్ స్టార్ట్ చేసేసి ఆల్మోస్ట్ వెళ్తున్నా. వెళ్ళే టైంకే ఆ అబ్బాయి మెసేజ్ చూసుకొని డిలీట్ చేసి ఏమన్నాడంటే, అయ్యో అక్క నీ మీద నాకు చాలా హ్యూజ్ రెస్పెక్ట్ ఉంది, నువ్వు చాలా చిన్న స్టేజ్ నుంచి పైకి వచ్చావు కదా, నేను ఎంటర్టైన్మెంట్ కోసం చేసినాను అన్నాడు. ఎంటర్టైన్మెంట్ కోసం నీకు పంపించాను కదా, నువ్వేమనుకున్నావు? నేనే అనుకున్నావు కదా. ఆ ఏఐ వీడియోలో సేమ్ నేనే షాక్ అయ్యా. నేనే అలా చేసినట్టుంది, అంత క్లియర్ గా విత్ ఎక్స్ప్రెషన్స్ అండ్ సో.
దాని తర్వాత వాడు కింద ఎంటర్టైన్మెంట్ కోసం అంటే నేను ఒకటి చెప్పాను, నాన్న నీకు ఎంటర్టైన్మెంట్ కోసం అంటే ఇంకేమేమో చేయొచ్చు, ఇలాంటి వీడియోలు చేయకు నాన్న, బికాస్ నేను ఒకవేళ బై మిస్టేక్ ఏదో ఫీల్ అయిపోయి సూసైడ్ ఏదైనా చేసుకున్నాక నాకు 2 పిల్లలు, నేను బతుకుండగానే నా పిల్లలకు అన్నబెట్టే దిక్కు లేకుండే, నాకేమైనా అయింది అనుకో రోడ్డు మీద పడిపోతారు. నేను క్లియర్గా చెప్పిన వానికి, నీకున్న టాలెంట్ దేని మీద నన్ను పెట్టిన అనుకో డబ్బులు వస్తాయి, నా మీద పెడితే నీకేం వస్తుంది, వ్యూస్ వస్తాయి, కామెంట్స్ వస్తాయి, దాని తర్వాత నీకేం వస్తుంది, 0. మళ్ళీ నా లైఫ్ నాశనం. ఏం సాధిస్తావు అని డైరెక్ట్గా ఇట్లా చెప్పేసిన వాయిస్ మెసేజెస్లో. అబ్బాయి డిలీట్ చేశాడు, ఐఎమ్ సో హ్యాపీ. సో ప్లీజ్ ఇలాంటివి చేయకండి దయచేసి, ప్లీజ్. ఇట్స్ కైండ్, ఇది చాలా పెద్ద రిక్వెస్ట్ అండి. నేను ఏమంటా కాలు ముక్కడానికి కూడా వెనక్కి పోను, కానీ ఇలాంటి మాత్రం నాతోనే కాదు ఏ ఆడపిల్లకి చేయకండి. మీకు టాలెంట్ ఉంటే దేని మీదైనా పెట్టండి, డబ్బులు సంపాదించండి, బాగుంటది లైఫ్, చాలా చిల్గా ఉంటది. ఇలాగా చిల్లు కూర్చుంటారు. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ సుష్మా భూపతి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అండ్ మీ వెబ్ సిరీస్కి రాబోతున్న వెబ్ సిరీస్ కూడా విష్ యూ ఆల్ ద బెస్ట్. నెగిటివ్ కామెంట్స్ ఏం చేసినా కూడా కామెంట్స్ వస్తూనే ఉంటాయి, నెగిటివ్ కామెంట్స్ వస్తూనే ఉంటాయి. వాటిని పట్టించుకొని పోతుంటే ముందుకు వెళ్ళలేం. మీరు ఏం చేస్తున్నారో మీకు రైట్ అనిపిస్తే మీరు అది చెయ్యండి. మీకు రైట్ అనిపిస్తే చాలు, పక్కలకు రైట్ అవ్వాల్సిన అవసరం లేదు అని నా సజెషన్ ఇస్తున్నాను నేను. మీకు రైట్ అనిపిస్తుంది, మీ ఫ్యామిలీకి ఓకే, మీకు ఏం చేయాలనిపిస్తుంది అది చేయండి అంతే. మీ కెరీర్ కూడా విష్ యూ ఆల్ ది బెస్ట్. వెల్కమ్ టు సినిమా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. మంచి మూవీస్ కూడా చేస్తున్నారు కదా, అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. చూసారు కదా ఇంటర్వ్యూ, ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందు కలుస్తా. అంతవరకు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.